ఒకప్పుడు బదరికాశ్రమంలో ఉన్నటువంటి నారాయణమూర్తిని చూడడం కోసమని బయలుదేరి ఆ నారదుడు అక్కడికి చేరుకోవడం జరిగింది. చేరి ఆ నారాయణ మునిని సేవించి ఆయన అనుగ్రహాన్ని పొందినటువంటి వాడై తత్వదర్శనం పొందాలి అని కోరుకున్నాడు. కోరుకుంటే వెంటనే ఆ నారాయణుని యొక్క మూలస్వరూపం ఏదైతే ఉంటుందో దాన్ని దర్శనం ఇవ్వడం కోసం ఆమూలాగ్రంగా తన తత్వాన్నంతటినీ తానే అనుగ్రహించడం కోసం ఆ నారాయణ ముని నారదుణ్ణి ఏకాగ్రచిత్తంతో ఉండమని తీసుకుని వెళ్ళి ఆ మేరు పర్వతం మీద క్షీర సముద్రానికి ఉత్తర దిక్కున ఉన్నటువంటి శ్వేతద్వీపంలో ఏ ఆహారమును స్వీకరించకుండా ఇంద్రియములను గెలిచినటువంటి వారై, అసలు శరీరములకు చెమట పట్టనటువంటి వారై, దివ్యమైనటువంటి పరిమళము శరీరం నుంచి వెదజల్లబడుతున్నటువంటి తెల్లటి కాంతులతో కూడుకున్నటువంటి శరీరంతో ఉన్న కొంతమంది పురుషుల వద్దకు చేర్చారు. వారిని చూసి అక్కడికి వెళ్ళిన తరువాత నారద మహర్షి కూడా తదేక దీక్షతో అనేక సంవత్సరములు తపస్సు చేసిన తరువాత ఆయనకి విష్ణుమూర్తి దర్శనం లభిస్తుంది అని నారాయణముని చెప్తే నారద మహర్షి అదే ప్రకారంగా గొప్ప తపస్సు చేశారు. ఆ తపస్సు చేసినప్పుడు ఆయనకి శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనమైంది. ఆ విష్ణువు వారందరికీ కూడా అనుగ్రహించినటువంటి స్వరూపము కలిగినటువంటి వాడు. అక్కడ ఉన్నటువంటి ఆ తెల్లటి కాంతులతో కూడుకున్న శరీరంతో ఎవరున్నారో వారందరినీ కూడా అనుగ్రహించినటువంటి స్వరూపం. ఆ స్వామి తెలుపు, నలుపు, పసుపు, ఎరుపు, గోరోచనము, ఆకుపచ్చ మొదలైనటువంటి రంగులలో ఉన్నాడు. అంటే నిజానికి ఆయనకంటూ ఒక రంగు లేనివాడు ఎన్ని రంగులైనా చూపించగలడు. అంటే అన్ని రంగులకు అతీతమైనటువంటి వాడు. అటువంటి వాడు సహస్ర శిరస్సులతో, అంటే అనంతమైనటువంటి శిరస్సులతో, అనంతమైన బాహువులతో, అనేకమైనటువంటి పాదములతో ఆయన అనుగ్రహించినటువంటి వాడై తన దర్శనాన్ని హోమవేదిక, కమండలవు, సృక్కు, స్రువము, అగ్ని వీటన్నింటినీ ధరించి ఉన్నాడు. అంటే యజ్ఞస్వరూపంగా దర్శనమిస్తున్నాడు. ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నటువంటి వాడై గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ అద్భుతమైనటువంటి రూపంతో ఆ నారద మహర్షికి సాక్షాత్కరించాడు. వెంటనే ఎంతో సంతోషించినటువంటి నారద మహర్షి పరమానందంతో ఆ నారాయణ స్వరూపమైనటువంటి శ్రీ మహావిష్ణువుకి నమస్కరించి స్తోత్రం చేశారు. చేసిన తర్వాత ఆ నారాయణుడు ఎంతో ముదాన్ని పొందినటువంటి వాడై, నారాయణుడు అనగా విష్ణువే, అటువంటి విష్ణువు ఎంతో ముదాన్ని పొందినటువంటి వాడై ఆ నారదుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతూ, నను గాన బడయరెవ్వరు ననగా ఏకాంతికులక అర్హమో మద్దర్శనము, నీవేకాంతికుడవు అనహంకారుడవు కాన అబ్బెన్ చూడన్. నన్ను చూడడం అనేటటువంటిది ఏకాగ్రమైనటువంటి చిత్తము కలిగినటువంటి వారికి మాత్రమే సాధ్యము నారదా. నువ్వు కూడా అటువంటి ఏకాగ్ర చిత్తము కలిగినటువంటి వాడివి. అందుచేత నేను నీ పట్ల ప్రసన్నుడనయ్యాను. ప్రసన్నుడనై నీకు దర్శనాన్ని అనుగ్రహించాను. నీకు ఏ విధమైనటువంటి అహంకారం లేదు. అహంకారం లేకపోవడం, ఏకాగ్రచిత్తం కలిగి ఉండడం, నా దర్శనం కోసమని అన్ని సంవత్సరములు అలమటించి నువ్వు గొప్ప తపస్సు చేసినటువంటి కారణం చేత భవ్యమైనటువంటి నా దర్శనం నీకు ఒసంగబడింది అని చెప్పి అప్పుడు ఏదైనా వరాన్ని కోరుకోమన్నాడు నారద మహర్షిని. కోరుకోమంటే నారద మహర్షి అన్నారు, మీ దర్శన భాగ్యం కన్నా గొప్ప వరం లోకంలో ఇంకొకటి ఉండదు. అపూర్వమై ఎవ్వరూ దర్శించడానికి సాధ్యం కానటువంటి అనితర సాధ్యమైన ఈ దర్శనాన్ని పొందిన తరువాత ఇక నాకు మిమ్మల్ని ఏ కోరిక కోరాలని లేదు అని చెప్తే ఆ శ్రీ మహావిష్ణువు తన యొక్క తత్వాన్నంతటినీ కూడా నారద మహర్షికి తానే విపులీకరించారు. ఆ చెప్తూ క్షేత్రజ్ఞుడు అన్న పేరుతో పిలిచిన, జీవుడు అన్న పేరుతో పిలిచిన, వాసుదేవుడన్నా, సంకర్షణుడన్నా, నిజానికి ఇన్ని పేర్లతో పిలువబడుతున్నటువంటి వాణ్ణి నేనే. లోకంలో 24 తత్వములు ప్రధానమైనటువంటివి ఉండి ఈ 24 తత్వముల చేత ఈ లోకమంతా కూడా తన వ్యాపారములను సాగిస్తోంది. అటువంటి ఆ 24 తత్వములకు అతీతమైనటువంటి 25వ తత్వాన్ని నేనే. నా నుండే ఆ 24 తత్వములు ప్రకాశిస్తున్నాయి. 25వ తత్వంగా నేను ప్రకాశిస్తూ 24 తత్వములకు కారణభూతుడనైనటువంటి కారణం చేత నన్ను పంచవింశకుడు అన్న పేరుతో పిలుస్తూ ఉంటారు. ఆ కారణం చేత నాకు పంచవింశకుడు అనేటటువంటి పేరు వచ్చింది. పరమపురుషుడను నేనే. నాకన్నా పరమైనటువంటి వస్తువు లోకంలో ఇంకొకటి లేదు. నేనే లోకమంతటికీ కూడా పరమైనటువంటి వాడను. ఇక నా దర్శనం కన్నా పొందడానికి నాకన్నా శ్రేష్టమైనది, నాకన్నా లోకమునకు ఊంచుకోవడానికి కారణమైనది వేరొకటి లేదు అని చెప్పి, భూతాత్మకమైన అఖిల ధాతుచయము వెలిగలేదు తను నా మొత్తంబు ఆబాతత జీవవ్యాప్తి సమేతము కాకున్నా చేష్ట నెసగదు వచ్చా అన్నారు. ఓ నారద మహర్షి, తెలుసుకోవలసినటువంటి ప్రధానమైన విషయం ఏమిటంటే సమస్త ప్రాణికోటిలో కూడా
అంతర్లీనమై ఒక గొప్ప శక్తి ఉన్నది. ఆ అంతర్లీనమైనటువంటి శక్తి లేకపోతే అది మొత్తం అంతటా పరివ్యాప్తమై ఉండకపోతే, ఇప్పుడు ఈ శరీరం ఉన్నది అంటే శరీరం అంతటా చైతన్యం నిండి ఉంది. దీన్ని చిత్ జడ గ్రంథి అని పిలుస్తారు. అది లేకపోతే ఈ శరీరము జడము. ఒక కర్ర ఎలా పడిపోతుందో అలా కాష్టభూతాని జిజ్ఞిరి అన్నట్టుగా ఒక కర్ర పడిపోయినట్టుగా పడిపోతుంది. అది లేస్తోంది అంటే బంధములు కదులుతున్నాయంటే, మాట్లాడుతోంది అంటే, ఎన్నో కార్యక్రమములను చెయ్యగలుగుతోంది అంటే లోపల ఉన్నటువంటి శక్తి, ఆంతరముగా ఉన్నటువంటి శక్తి స్వరూపముగా అంతటా పరివ్యాప్తమైనటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్యము నేనే అయినటువంటి కారణం చేత ఈ లోకమంతా అనేక చేష్టితములను చెయ్యగలుగుతోంది, అనేక కార్యకలాపములు చెయ్యగలుగుతోంది. అన్ని ప్రాణులలో అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి ఆ అంతఃశక్తిని నేనేను సుమా అని చెప్పి, ఆదిత్య మరుత్ వసు రుద్రాది దివిజగణము అంబుజాసనుడు చతుర్వేదములు మదాత్మకతంగాదే తత్తద్విశేష గౌరవమిందున్. ఇందులో లోకంలో ఆదిత్యులు కానీ, మరుత్తులు కానీ, వసువులు కానీ, రుద్రులు కానీ, ఎవరైనా అన్ని గణములు, ఆఖరికి సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కూడా నా వలననే గౌరవాన్ని పొందుతుంటారు. వేదములు కూడా నా వలననే గౌరవమును పొందుతున్నాయి. అంటే తత్తద్విశేష గౌరవం ఉందున్. ఇవన్నీ కూడా గౌరవమును పొందడానికి, ఇవన్నీ కూడా తేజోవంతములై ఉండడానికి కేవలముగా నా మహిమ కారణమవుతోంది. నా యొక్క అనుగ్రహము, నా శక్తి, నా తేజస్సు వాటి యందు నిండి నిబిడీకృతమైనటువంటి కారణం చేత అవి లోకమనందు శ్రేష్టతమములై మొత్తం లోకం యొక్క ఉనికికి, లోకం యొక్క కార్యకలాపాలు నిర్వహింపబడడానికి ప్రధాన కారణములు అవుతున్నాయి. సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర నుంచి బ్రహ్మగారు సృష్టి చేయడానికి ప్రమాణ గ్రంథములైనటువంటి వేదముల వరకు అన్నిటినీ కూడా నా యొక్క మహిమ చేత ప్రకాశింపచేస్తున్నాను. కమలగర్భ సృజించి సకల జగద్ధురానియుక్తుని గావించి ఏ నివృత్తి పరత నేకాకినై దివ్య భవ్యమగు సహాయముగ సంచరింతు మధ్యస్థ వృత్తి. అసలు ఈ లోకములన్నింటినీ కూడా సృజించడానికి మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మగారిని సృష్టికర్తగా సృజించినటువంటి వాడను నేనే. అటువంటి బ్రహ్మగారిని సృష్టించి ఈ లోకమునంతటినీ కూడా రచన చేయమని, ఈ లోకమును సృష్టి చేయమని నేనే ఆయనకు అధికారమును కట్టబెట్టాను. ఆ తర్వాత ఈ ప్రపంచ భారమంతా కూడా ఆయన చేత నిర్వహింపబడుతోంది. నేను బ్రహ్మగారికి ఇటువంటి కార్యక్రమాన్ని అప్పచెప్పి నివృత్తి మార్గాన్ని చేపట్టి ఏకాంతముగా ఉంటాను. మధ్యస్థుడుగా ఉంటూ నా అంత నేనుగా దేనితోనూ కూడా మమేకము కానివాడనై బ్రహ్మాదుల అందరికీ కూడా ఆయా సందర్భములను బట్టి, ఆయా అవసరములను బట్టి ఏది ఏది అవసరమో, ఎంతటి మహిమ అవసరమో, ఎంతటి తేజస్సు అవసరమో, ఎంతటి శక్తి అవసరమో అటువంటి దాన్ని అంతటినీ కూడా అందజేస్తూ ఉంటాను. ఆ కారణం చేత నా మూలంగానే నేను ప్రధానుడై ఉన్నటువంటి కారణం చేత, నా అనుగ్రహ విశేషం చేత ఈ లోకమంతా కూడా నిర్వర్తింపబడుతోంది. అనేకమైనటువంటి జన్మలను స్వీకరించి చిత్ర విచిత్రమైనటువంటి కర్మలను చేస్తూ ఉంటాను. ఏది చేసినా ప్రధానంగా ధర్మ సంస్థాపనార్థంగా చేస్తూ ఉంటాను. ఆ ధర్మమునకు ఇబ్బంది కలిగించినటువంటి వారిని సంహరించడం అనేటటువంటిది ప్రధాన కర్తవ్యంగా స్వీకరించినటువంటి వారిని. నిజానికి నాకంటూ జన్మ ఉండవలసిన అవసరం లేకపోయినా, నా అంత నేనుగా ఏ కర్మ చెయ్యవలసిన అవసరం లేకపోయినా నేనే జన్మని కర్మని స్వీకరించి దాని చేత ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటాను. ఆయా కాలవలయందు ధర్మ సంస్థాపన చేసినటువంటి కారణం చేత ఈ సృష్టి అంతా కూడా ఏ వైక్లభ్యం లేకుండా నడవడానికి సాధ్యమవుతోంది. ఒకానొకప్పుడు వరాహ రూపాన్ని దాల్చి హిరణ్యాక్షుడు అనబడేటటువంటి రాక్షసుడిని సంహరించాను. అట్లాగే నరసింహస్వరూపంతో హిరణ్యకశిపుడిని సంహరించాను. పరశురాముడనై పుట్టి ఆ అహంకారానికి లోనైనటువంటి రాజులందరినీ కూడా పరిమార్చాను. అట్లాగే దశరథరాముడిగా నరుడిగా ఆవిర్భవించి రావణాసుర సంహారం చేశాను. కృష్ణ పరమాత్మనై ఆవిర్భవించి అర్జునుడి సహాయంతో భూభారాన్ని తగ్గించాను. పాపుల యొక్క సంఖ్యని తగ్గించి కురుక్షేత్రమునందు ఎందరో ధర్మాత్ములైనటువంటి వారు తెగటారిపోవడానికి కారణభూతుడనయ్యాను. అట్లాగే అనేకమైనటువంటి లీలామానుష రూపములను ధరిస్తూ ఉంటాను. ధరించి ఎప్పుడెప్పుడు భూమికి భారమైనటువంటి వాళ్ళ యొక్క శక్తి పెరుగుతోందో అప్పుడప్పుడు వాళ్ళని పరిమారుస్తూ ఉంటాను. అటువంటి జాబితాలోని వారే ఆ కంసుడు, కాలయవనుడు, అట్లాగే మురుడు, నరకుడు, బాణుడు మొదలైనటువంటి లోక కంటకులు, ధర్మమును పాడు చేసేటటువంటి వారు ఎవరు ఉంటారో వారందరినీ కూడా సంహరించాను. అట్లాగే మత్స్య కూర్మాది అవతార స్వరూపంగా ఈ భూమి మీద ఆవిర్భవించి ఎన్నో
కార్యక్రమములను నిర్వహించాను. దేవతలకు అండగా నిలబడుతూ, రాక్షసులను పరిమారుస్తూ, ధర్మమును నిలబెడుతూ, ఎప్పుడెప్పుడు అవసరమో అప్పుడప్పుడు ఒక రూపాన్ని తీసుకొని ఈ భూమి మీదకు వస్తుంటాను. అవన్నీ అవతారములు అని కీర్తింపబడుతుంటాయి. ఇట్లా ఓ నారద మహర్షి, ధర్మ సంస్థాపన కోసమని ఎన్ని పనులు చేయవచ్చో అన్ని పనులను నిర్వహిస్తూ ఉంటాను. ఏ కర్తవ్యం కోసం ఒక అవతారాన్ని స్వీకరిస్తానో, ఏ కర్తవ్య నిర్వహణ కొరకు అని ఒక రూపాన్ని పొందుతూ ఉంటానో, ఆ కర్తవ్య నిర్వహణము పూర్తయిపోగానే మళ్ళీ మూలస్వరూపమైనటువంటి చైతన్యంగా, మూలస్వరూపమైనటువంటి శ్రీ మహావిష్ణు తత్వంగా ప్రకాశిస్తూ ఉంటాను. ఓ నారద, నీవు నా యందు ఏకాగ్ర చిత్తము కలిగిన వాడివి, అహంకారమును జయించిన వాడివి, ఇంద్రియములను గెలిచినటువంటి వాడివి, పరమ భాగవతోత్తముడవు. అందుకని నిన్ను అనుగ్రహించి నా దర్శనాన్ని నీకు కల్పించడంతో పాటుగా నా తత్వాన్నంతటినీ కూడా నీకు